ప్రపంచంలో ప్రతి సంవత్సరం 5 ట్రిలియన్ ప్లాస్టిక్ బ్యాగులు వాడుతున్నారు. అంటే సెకనుకు 1,60,000 బ్యాగులు అన్నమాట. అందులోనూ ఒక బ్యాగ్ సగటున 25 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడకుండానే పడేస్తున్నాం. అది కుళ్ళిపోయిన మట్టిలో కలిసిపోయేందుకు 100 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. దాని పర్యవసానమే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ముంచెత్తుతున్న వరదలు. ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్స్ ఇండెక్స్ 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిమర్ ఉత్పత్తిలో ఇండియా 13వ లార్జెస్ట్ ఇన్వెస్టర్గా ఉంది. 5.5 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. అయితే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం ఇండియా 85% ప్లాస్టిక్ వ్యర్థాలను మిస్మేనేజ్ చేస్తోంది. అంటే సరిగ్గా రీసైకిల్ చేయకుండా ప్లాస్టిక్ను రోడ్డు పక్కనే పడేయడం, కాల్చేయడం, డ్రైనేజీల్లో, నదుల్లో వేయడం వంటివి చేయడం వల్ల సమస్త జీవరాశులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా హాని కలిగిస్తోంది. 2050 నాటికి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 5 నుంచి 10% షేర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దే ఉంటుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అయితే 2018 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 నాటికి భారతదేశం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను దశలవారీగా తొలగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 3 ఏళ్ల తర్వాత 2021 ఆగస్టు 12న గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు. ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిషేధంలో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. 19 ఎంపిక చేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై మాత్రమే ఈ నిషేధం ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే పారేయడానికి లేదా రీసైకిల్ చేసే ముందు కేవలం ఒక్కసారి ఉపయోగించే వస్తువులు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ స్పూన్స్, థర్మోకోల్ మెటీరియల్స్ వంటివి దీని కిందకే వస్తాయి. బ్యాన్ చేయడం వరకు అంతా బానే ఉంది, కానీ అది ఎంతవరకు అమలైందనేదే చాలా ముఖ్యం. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి 2 ఏళ్లైనా మనం ఇంకా వాటిని వాడుతూనే ఉన్నాం. నిజానికి నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వార్షిక వాటా సంవత్సరానికి దాదాపు 0.6 మిలియన్ టన్నులు. కానీ నిషేధంలో లేని అనేక వస్తువులను ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR పాలసీలో కవర్ చేశారు. నిషేధంలో లేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని రీసైకిల్ చేయడం ఈ పాలసీ లక్ష్యం. కానీ ఆ జాబితాలో ఉన్న వస్తువులు చాలా వరకు రీసైకిల్ చేయలేనివే అన్నవి విషయం మర్చిపోయారు. అయితే బ్యాన్ చేసిన వస్తువులపైన పూర్తిగా నిషేధించారా అంటే లేదనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ కవర్కి బదులుగా ప్లాస్టిక్ బ్యాగ్ను ఉపయోగించుకోవచ్చు, కానీ దాని ధర ఎక్కువ, విస్తృతంగా అందుబాటులో ఉండదు. అంత ధర పెట్టి కొన్న తర్వాత ఒకేసారి వాడి పడేయాల్సిన పరిస్థితి వస్తే కాస్త కష్టంగానే ఉంటుంది. సో బ్యాన్ చేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఈజీ టు బై, ఈజీ టు యూజ్, ఈజీ టు త్రో. కాబట్టి వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ వాటిని పూర్తిగా నిషేధించలేకపోతున్నారు. దాంతోపాటు ఈ వస్తువులను ఉత్పత్తి చేసే వారిని కూడా నియంత్రించగలగాలి. ఆ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న దాదాపు 10 లక్షల మంది కార్మికులకు కూడా ప్రత్యామ్నాయాలను కల్పించాలి. ప్లాస్టిక్ సప్లై చేసేవారిని అడ్డుకోవడానికి విస్తృతంగా తనిఖీలు చేయాలి, చలాన్లు వేయాలి. రాష్ట్రాలు కూడా కనీసం 15 రోజులకు ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు సమర్పించాలి. CPCB ఈ సమాచారాన్ని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం తన వార్షిక నివేదికల్లో చేరుస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. ఇదంతా జరిగే పనేనా అని అనుకోవద్దు. మనకంటే చాలా బలహీనమైన ఆర్థిక వ్యవస్థలైన టాంజానియా, రువాండా వంటి దేశాలే దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాయి. మరి మనం ఎందుకు చేయలేం? అండ్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రూల్స్ ఉంటేనే నేను పాటిస్తానని అనుకుంటే నష్టపోయేది మనమే. ప్రజలు కూడా ప్లాస్టిక్ నివారణలో భాగస్వామ్యం అవ్వాలి. ప్లాస్టిక్ కనిపెట్టక ముందు కూడా అన్ని పనులు జరిగాయి కదా, మరి ఇప్పుడెందుకు ఇంపాసిబుల్? కానీ కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వే2న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.